తెలంగాణకు కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేసి తీరుతుందా? రేవంత్ రెడ్డి చివరి రెడ్డి సీఎం అవుతారా? ఇచ్చిన మాటపై వెనక్కి తగ్గేది లేదంటున్న రేవంత్ కాన్ఫిడెంట్ వెనుకున్న వ్యూహం ఏంటి? రేవంత్ దూకుడుతో బీజేపీ ఇరుకున పడిపోయిందా? తెలంగాణలో 2028లో బీసీ వ్యక్తి సీఎం అవుతారా? మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన మాట నిజం కాబోతుందా? ఇచ్చిన మాట కోసం రేవంత్ ఎంత దూరమైనా వెళ్తారా? దేశ రాజకీయాల్లో చర్చకు దారితీసిన కులగణన. ఈసీలకు న్యాయం చేయడమే లక్ష్యమంటున్న రేవంత్. తాను చివరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదన్న రేవంత్. త్రికరణ శుద్ధితో హామీలు అమలు చేస్తారని ప్రమాణం. రేవంత్ విధానంతో ఇరుకున పడిన బీజేపీ. ఈసీ సీఎం మాటెత్తుకున్న మహేష్ గౌడ్. బీసీల చుట్టే రానున్న రోజుల్లో రాజకీయం. రేవంత్ రెడ్డి దూకుడును తట్టుకోలేని విపక్షాలు. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు అలా ఉంటాయి కాబట్టి అని అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2023 చివరిలో అధికారంలోకి వచ్చింది. డైనమిక్ లీడర్గా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ తరఫున తొలి సీఎం అయ్యారు. ఆయన గత 14 నెలలుగా తనదైన శైలిలో పాలన చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సమయం చూసి అమలు చేస్తూ ప్రజాపాలనలో నిమగ్నమయ్యారు. రేవంత్ దూకుడుకు అగ్రనేతలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అలాగే ఆయనకు హైకమాండ్ అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇటీవలే కులగణన తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. అది తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద చర్చకు దారితీస్తుంది. దానికి మించిన చర్చ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతుంది. ఈ చర్చకు తావిచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన ఇటీవలే ఒక సభలో మాట్లాడుతూ బీసీలకు న్యాయం చేయటంలో కాంగ్రెస్ నిబద్ధతను ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని, పని లేదని కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ ప్రయోజనాల కోసమో ఆశించి పనిచేయడం లేదని చెప్పారు. తాను చివరి రెడ్డి సీఎం అయినా ఫికర్ లేదని భావించే కులగణను చేపట్టానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం సూచనలు త్రికరణ శుద్ధిగా అమలు చేస్తానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా తెలంగాణ ఈ కులగణను చేపట్టడం ద్వారా జాతీయ స్థాయిలో బీజేపీకి రాజకీయ సవాల్ విసురుతోంది. అయితే ఇది ఎక్కడితో చాలదు. అత్యధిక జనాభాకు న్యాయం చేయడం ద్వారా ఈ కులగణన సార్థకత చేకూరుతుంది. దాంతోనే కాంగ్రెస్ పార్టీ మరింతగా దూకుడు ప్రదర్శించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇక కాంగ్రెస్ని చూస్తే కర్ణాటకలో బీసీలే సీఎంగా ఉన్నారు. దాంతో తెలంగాణలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలను దగ్గర చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తుగడలు వేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. పైగా తెలంగాణలో అధికారం కోసం బీఆర్ఎస్ కాచుకొని కూర్చుంది. ఇక బీజేపీలకు కూడా అనివార్యంగా బీసీ నినాదాన్ని చూపించే విధంగా ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్ పార్టీ బీసీ కార్డు ఉపయోగించినా చేయవచ్చు అన్నది కూడా ఒక ప్రచారంగా ఉంది. మరి రేవంత్ రెడ్డి కూడా తాను చివరి రెడ్డి సీఎం అయినా ఏమీ బాధ లేదు, బీసీలకు న్యాయం జరగాలని అని చెప్పారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా బీసీ సీఎం అన్న మాట చెబుతున్నారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నినాదం కులగణనని అన్నారు. ఆయన ఆలోచనల మేరకే తెలంగాణలో దాన్ని చేపట్టామని చెప్పారు. అసలు ఎన్నికల ప్రచారంలో కూడా జనాలకు రాహుల్ ఇదే విధమైన హామీలు ఇచ్చారు కాబట్టే సర్వే చేసి తాము నిలబెట్టుకున్నామని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇక కులగణన తర్వాత వచ్చే నివేదికలో ఆ మీదటి రిజర్వేషన్లో చూసుకుని తెలంగాణ సీఎం ఎవరవుతారన్నది తేలుతుందని అన్నారు. అయితే మహేష్ కుమార్ గౌడ్ ఒక చిన్న కండిషన్ పెట్టారు. ఈ 4 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగుతారని, 2028 ఎన్నికల తరువాతే ఖచ్చితంగా తెలంగాణకు బీసీ సీఎం వస్తారని చెప్పుకొచ్చారు. బీసీలు సీఎం కావాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే అవకాశం ఉందని, వేరే పార్టీలు అందుకు కనీసంగా కూడా సాహసించమని కూడా ఆయన కామెంట్స్ చేశారు. ఇక రానున్న ఎన్నికలు బీసీల చుట్టే తిరుగుతాయని కూడా ఆయన అంటున్నారు. అయితే కులగణన రీసర్వే తర్వాత తెలంగాణ రాజకీయం ఏ రకమైన మలుపు తీసుకుంటుందన్నది చూడాల్సి ఉంటుందంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ బీసీ సీఎం అంటే అది ఎన్నికల దాకా ఎందుకు, ఇప్పుడే చేసి చూపించండి విపక్షాలు డిమాండ్ చేసినా చేస్తాయని అంటున్నారు.
దానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డిని వారంతా టార్గెట్ చేయమని అంటున్నారు. ఇక కాంగ్రెస్లో కూడా సీఎం ఆశలు పెట్టుకున్న వారు చాలామందే ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే 3.5 ఏళ్లకు పైగా అధికారం కాంగ్రెస్ చేతిలో ఉండగా బీసీ సీఎం నినాదం ఏ రకమైన మలుపు తిప్పుతుందో చూడాల్సి ఉందని అంటున్నారు.